హలో హాయ్ అస్సలాముఅలైకుం. జాక్ ఫ్రూట్ జామ్ చేశానండి ఫస్ట్ టైం. అదేనండి మన పనసపండు జామ్. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. అందుకోసము పనసపండ్లని గింజలు తోలు లేకుండా నీట్గా ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులోకి బెల్లాన్ని వాడాను. మీరు బెల్లం బదులు షుగర్ కూడా వాడచ్చు. నా పనసపండు బాగా తీయగా ఉందండి, అందుకే తక్కువ బెల్లంతోనే నాకు సరిపోతుంది. పనసపండు తీపి తక్కువ ఉంటే మీరు 2 కప్స్ బెల్లానికి 1 కప్ వాటర్ వేసి సిరప్ చేసుకోవచ్చు. బెల్లం బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మనము పాకం అవసరం లేదు, జస్ట్ సిరప్ లాగా చేసుకోవాలి. గింజలు తీసి పెట్టుకున్న పనసపండ్లని మిక్సీ పట్టుకోవాలి. మీరు చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా మనం జామ్ చేసుకోవచ్చు. నేను తొందరగా అయిపోతుందని ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ సిరప్లోకి మనం మిక్సీ పట్టుకున్న పనసపండు పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. పనసపండు చాలా ఎక్కువ ఉందండి, ఇంకా 3 టైమ్స్ మిక్సీ పట్టాను. కానీ ఫస్ట్ టైం వేసినప్పుడే బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. మా హస్బెండ్ బెంగళూరు నుంచి వస్తూ ఈ పనసపండు తెచ్చారు. చాలా తీయగా ఉంది, మాకు బాగా ఇష్టము. కానీ ఎక్కువ తినలేకపోయాము. ఇలా జామ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనేసి ఇలా చేశాను. ఇది బయట ఉంచితే 10 to 15 డేస్ ఈజీగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే నెల రోజులైనా ఉంటుంది. దీన్ని బ్రెడ్ మీదకి, చపాతీ మీదకి, ఇంకా పాలలోకి మిల్క్ షేక్లా కూడా వాడచ్చు. ఇప్పుడు మొత్తం పేస్ట్ వేసాను కదండి, బాగా కలిపేసుకోవాలి. ఇదే టైంలో మనము తీపి సరిపోయిందో లేదో చూసుకోవాలి. తక్కువ వస్తే ఇప్పుడు చక్కెర కానీ బెల్లం పౌడర్ కానీ కలిపేసుకోవాలి. నాకు కొంచెం తక్కువ వచ్చిందనేసి నేను కొంచెం బెల్లం పౌడరు వేశాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది. మొత్తం కరిగేలాగా బాగా కలుపుకోవాలి. సుమారు 1/2 అవర్ టైం పడుతుంది. సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి, ఎక్కువ మంట పెట్టద్దు. ఇలా బాగా కలిపాక సుమారు 1/2 అవర్ టైం తర్వాత మన జామ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. దీన్ని చపాతీ మీదకి, లేకుంటే బ్రెడ్ మీదకి, లేకుంటే మిల్క్ షేక్ లాగా అన్ని వాటిలోకి వాడచ్చు. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.